పక్కా భవనాలు, చుట్టూ కంచె నిర్మాణాలు, గాలిని వీచే పంకాలు, స్నానానికి జలక్రీడల తొట్టెలు, పడుకోవడానికి మెత్తలు, పోషక విలువలున్న వంటలు, పుష్టిని పంచే పదార్థాలు చెప్పుకుంటూ పోతుంటే ఎంత విలాసవంతమైన సౌకర్యాలు అనిపిస్తున్నాయి కదూ. నిజంగా ఆధునిక వస్తువులతో కూడిన సదుపాయాలే సుఖజీవనం. అయితే అవన్నీ పశువుల కోసం ఏర్పాటు చేసినవంటే నమ్ముతారా? పశుపోషణ కోసం రాచభోగాల అంటే అవి మాత్రం తక్కువ అంటారు వాటి నిర్వాహకులు. పాలు, పెరుగు, నెయ్యి, సహజ ఎరువులు ఇలా ఎన్నెన్నో పదార్థాలు ఇచ్చి కుటుంబ పోషణ కోసం ఆదాయాన్ని ఇచ్చే పశుగణాలకి ఆ మాత్రం సౌకర్యాలు కల్పిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తారు. మూగజీవాలపై ప్రేమ, దేశీ జాతుల సంరక్షణపై మమకారంతో 5 కోట్లతో అత్యాధునిక షెడ్లు నిర్మించారు. అధిక పాలు ఇచ్చే గేదెల కోసం ఎక్కడో హర్యానా వరకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే మేలు జాతిని వృద్ధి చేస్తున్నారు. సర్కార్ వీర్య కేంద్రాలకు ధీటుగా సెమన్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి వీర్యం సరఫరా ప్రారంభించారు. ఆధునిక పద్ధతుల్లో పోషణ చేపడితే పాడు శిరోభారం కాదు, వరమని నిరూపిస్తున్న ఆ షెడ్ ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే మనం కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామానికి వెళ్లాల్సిందే. నల్లగా నిగనిగలాడుతున్న ఈ దున్న చూడండి ఎంత బలిష్టంగా ఉందో. రూపం, శరీర సౌష్ఠవం, ఎత్తు, ఒత్తు అంతా ఒంగోలు గిత్తకి చాటి వస్తుందనడంలో సందేహం లేదు. రాజు అని ముద్దుగా పిలుచుకునే ఇలాంటి మేలుజాతి దున్నలు 20 ఉన్నాయి. ఇక రోజుకు 25 లీటర్లకు పైగా పాలిచ్చే ముర్రాజాతి గేదెలు 25 పెరుగుతున్నాయి. అధిక పాలనిచ్చే దూడల ఉత్పత్తి కోసం పోషిస్తున్న ఇవి కాకుండా పూటకి 10 లీటర్ల పాలు ఇచ్చే మరో 100 గేదెలున్నాయి. వీటితో పాటు నాణ్యమైన ముర్రాజాతి సంతానోత్పత్తి కోసం దక్షిణ భారతదేశంలోనే ప్రైవేటు రంగంలో మొట్టమొదటి వీర్యవృద్ధి నిధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఆధునిక పశు పోషణకి చిరునామాగా నిలుస్తున్న ఈ నూతన డైరీ ఫామ్ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొలువైంది. 2 గేదెలు పోషిస్తే చాలు కుటుంబం గడిచిపోతుందన్న రోజులు పోయాయి. అపురూపంగా పోషణ చేపట్టిన రైతుల సైతం పశువుల్ని అమ్మేసి పాలు ఖరీదు చేస్తున్నారు. ఇక పంట చేలల్లోకి అడుగుపెట్టడానికి భయపడే యువకులు పాడి పేరెత్తితేనే పారిపోతున్నారు. పశు పోషణపై యువతరం అనాసక్తి చూపుతున్న తరుణంలో వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్ మాత్రం ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని కాదనుకొని సొంతూరు తిరిగి వచ్చి పశు పోషణ చేపట్టారు. అంతా వారిస్తున్న మేలుజాతి గేదెలు, ఆవులు సేకరించి 2 ఎకరాల విస్తీర్ణంలో ఏబీసీ మ్యాక్స్ సొసైటీ స్థాపించారు. 10 గేదెల నుంచి 20 లీటర్లు తీసే కంటే ఒక పశువు నుంచి 20 లీటర్ల పాలు తీయగలిగితే పాడి గిట్టుబాటవుతుందని చాటారు. ఇదివరకు రోజుల్లో లాగా మనకి గేదెల మేపుతాం ఇప్పుడు వైబుల్ కాదు. లేబర్ కాస్ట్ గురించి, ఫీడ్ కాస్ట్ గురించి వైబుల్ అవ్వాలి అంటే హర్యానా లాగా మనకి కూడా 20 లీటర్లు రోజుకి ఇచ్చే గేదెలు ఇక్కడ ఉంటే నెంబర్ తగ్గించుకుని 10 గేదెలు మేపే బదులు 1 గేదెని లేదా 2 గేదెలు పెట్టి రైతులకు అండగా ఉంటుందనే ఉద్దేశంలో ఉన్నాం. దాని గురించి మనకు కావాల్సింది మంచి ముర్రా బ్రీడ్. ఆ బ్రీడ్ డెవలప్ అవ్వాలి అంటే ఈ రకమైన పశువులు ఇక్కడ ఉత్పత్తి వాటి దోడలు ఇక్కడ మనం పెంచగలిగితే మన రైతులకి, మన రాష్ట్రంలో రైతులకి బాగా ఉపయోగం ఉంటుందని అనుకుని సెమెన్ స్టేషన్ స్థాపిస్తుంది. ఎక్కువ పాలు ఇచ్చే గేదెలంటే మన వారికి ముర్రాజాతే గుర్తుకు వస్తుంది. వాటి కోసం హర్యానా వరకు వెళ్లి లక్షల ఖరీదు చేసి తీసుకురావాల్సి వస్తుంది. ఇలాంటి గేదెల్ని స్థానికంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో సుమారు 6 కోట్ల విలువతో వీర్య సేకరణ కేంద్రం నిర్మించారు. మేలైన ముర్రా దూడల ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో 10 నుంచి 30 లక్షలు పెట్టి 20 దున్నలు కొనుగోలు చేసి నవీన సౌకర్యాలతో వీర్యనిధి అభివృద్ధి చేశారు. ఆగస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కేంద్రం ప్రైవేటు పరంగా స్థాపించిన కేంద్రాల్లో దక్షిణాదిలోనే అతి పెద్దదిగా నిలుస్తుంది.
ప్రతి సంవత్సరం ఇలా లక్షల కోట్ల రూపాయలు హర్యానా నుంచి ముర్రా జాతి గేదెలు ఆంధ్రాకి రావటం జరుగుతుంది. సో ఈ బ్రీడ్ ని మనం ఇక్కడే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ సెమన్ బ్యాంక్ ప్రపోజల్ వచ్చింది. దాని గురించి గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అందరూ కలిసి ఏబీసీ మ్యాక్స్ సొసైటీ అనే ఒక సొసైటీ స్థాపించి ఈ సెమన్ బ్యాంక్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆగస్ట్ నుంచి ప్రొడక్షన్ లోకి వచ్చింది. వీక్లీ ట్వైస్ సెమన్ కలెక్షన్ చేస్తాం. అలా ఈ సెమన్ గనక వాడుకొని మనం మంచి దూడలు గనక ఉత్పత్తిస్తే మనకి పాలు దిగుబడి పర్ యానిమల్ పెరిగితే రైతుకి లాభసాటి. యాక్చువల్ గా ఇవాళ వాళ్ళు అమ్మే సెమన్ స్ట్రా రేటుకి మనం అమ్మితే అది వైబుల్ కాదు. దాని గురించి కొంచెం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏమైనా చేస్తే బాగుంటది అనే ఉద్దేశంలో గవర్నమెంట్ కి అప్రోచ్ అయ్యాం. ముర్రా జాతి సంతతి పెంచి చిన్న సన్నకారు రైతుల ఇంట పాలధారులు పొంగించాలన్న లక్ష్యమే సెమన్ కేంద్రం ప్రారంభానికి నాంది అని ఏబీసీ నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో గేదె నుంచి సగటున 20 లీటర్ల పాలు తీస్తే పాడి లాభసాటి అవడమే కాకుండా కల్తీలకు అడ్డుకట్టపడుతుందని తెలియజేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో హెచ్ఎఫ్ చూసాం. అక్కడ రాష్ట్రాలకు అది సూట్ అవుతుంది. మన రాష్ట్రానికి మాత్రం ముర్రానే సూట్ అయింది. వాళ్ళు హెచ్ఎఫ్ ని 20 లీటర్లు ఇస్తుంటే మేము ముర్రాని కూడా 25 నుంచి 29 లీటర్ల వరకు మా దగ్గర ఇచ్చే గేదెలు ఉన్నాయి. 20 లీటర్ల పైన ఇచ్చే గేదెలు ఒక 60 శాలతీలు ఉన్నాయి మా దగ్గర. అట్లా మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసి చేసాం. ఇప్పుడు యంగ్ జనరేషన్ లో మేము 3 years నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒక 20 దున్నపోతులను కలెక్ట్ చేసాం. అట్లో 10 సెమన్ కలెక్షన్ కి వచ్చినాయి. ఇంకొక 10 రావాల్సినవి ఉన్నాయి, యంగ్స్ ఉన్నాయి. సెమన్ కోసం ఎవరైతే మంచి యానిమల్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ప్రస్తుతం అయితే మా దగ్గర సెమన్ తీసుకెళ్తున్నారు. మేము గవర్నమెంట్ కూడా ఇస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టాము. వేరే రాష్ట్రాల్లో హెచ్ఎఫ్ చూసాం. అక్కడ రాష్ట్రాలకు అది సూట్ అవుతుంది. మన రాష్ట్రానికి మాత్రం ముర్రానే సూట్ అయింది. వాళ్ళు హెచ్ఎఫ్ ని 20 లీటర్లు ఇస్తుంటే మేము ముర్రాని కూడా 25 నుంచి 29 లీటర్ల వరకు మా దగ్గర ఇచ్చే గేదెలు ఉన్నాయి. 20 లీటర్ల పైన ఇచ్చే గేదెలు ఒక 60 శాలతీలు ఉన్నాయి మా దగ్గర. అట్లా మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసి చేసాం. ఇప్పుడు యంగ్ జనరేషన్ లో మేము 3 years నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒక 20 దున్నపోతులను కలెక్ట్ చేసాం. అట్లో 10 సెమన్ కలెక్షన్ కి వచ్చినాయి. ఇంకొక 10 రావాల్సినవి ఉన్నాయి, యంగ్స్ ఉన్నాయి. సెమన్ కోసం ఎవరైతే మంచి యానిమల్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ప్రస్తుతం అయితే మా దగ్గర సెమన్ తీసుకెళ్తున్నారు. మేము గవర్నమెంట్ కూడా ఇస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టాము. ఒంగోలు, ముర్రా, హెచ్ఎఫ్ దేశవాళీ రకాలు కలిపి మొత్తం 200 పశువులున్న ఏబీసీ క్షేత్రంలో లేని సౌకర్యాలు అంటూ కనిపించవు. ఆధునిక పశు వసతి గృహాలను తలపించే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. పశువు మనిషితో సమానమేననే భావనతో వాటికి ఆహారం అందిస్తారు. రోజు సమయం ప్రకారం దాణా, నీరు ఇస్తారు. శక్తిని పెంచే ప్రత్యేక ఆహారాన్ని వండి పెడతారు. ఆ తిండి శరీరానికి పట్టడానికి రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయిస్తారు. జలకాలాట ఆడిస్తారు. అందుకే ఇక్కడ పశువులు నిగనిగలాడుతాయి. అవలీలగా పూటకి 11 కేజీల పాలు ఇస్తాయి. నిత్యం 20 మంది కార్మికులు వీటి బాగోగుల్ని చూసుకుంటూ పశు సేవలో తరిస్తున్నారు. పొద్దున్నే 3 లేస్తామని పాలు తెస్తారు. పొద్దున్నే గేదెలను బయటకి ఇప్పి పాలు తీసిన తర్వాత దానాలు వేస్తాం. దానాలు వేసిన తర్వాత మళ్ళీ పచ్చగడ్డి వేస్తాం. లోపల కడిగేసి లోపల కట్టి తర్వాత ఉన్న బయట సాల్తలు వేసి చూసుకున్నాం. ఒక గేదెకి 5 కేజీలు దానా పూటకి. పాలు ఇచ్చేదేమో మామూలుగా ఎక్కువ వేస్తాం. మొత్తం 24 లీటర్లు అండి. यहाँ काम करते हैं 15 साल से और सुबह को हम 3 बजे उठते हैं. उसके बाद बाहर भैंस को निकाल के बांध के उसको पानी पिलाते हैं. उसके बाद दूध निकालते हैं. उधर मकई पका के रहता है. फाइन कूलर भी लगाते हैं गाय को पास. एक टाइम में 12 लीटर 13 लीटर देता है दूध. दोनों टाइम में 25 लीटर ऐसा देता है. హైటెక్ డైరీతో వీరవల్లి నేడు ప్రాముఖ్యతని సంతరించుకుంది. గతంలో కనువిందు చేసే ఆలమందల సందడి ఏబీసీతో తిరిగి దర్శనమిస్తోంది. ఇక్కడి భవ్యమైన పోషణ రైతులతో పాటు అధికారులను ఆకట్టుకుంటోంది. గ్రామానికి జీవనాడైన పాడి రంగాన్ని వెలిగించే చర్యలలో భాగంగా ఇటీవల క్షేత్ర పర్యటనలకి వచ్చిన కేంద్ర పశుసంవర్ధక కార్యదర్శి దేవేంద్ర చౌదరి పశుసంవర్ధక శాఖ సీఎస్ మన్మోహన్ సింగ్ తో కలిసి ఏబీసీ సంస్థను పరిశీలించి ఇక్కడి వారి కృషిని కొనియాడారు. ఇక వీర్యం కోసం వచ్చే చుట్టుపక్కల ప్రాంత పక్క జిల్లాల రైతులు ఇక్కడ బలిష్ట పశువులు, సౌకర్యాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ
ఇక్కడ మంచి ముర్రా గేదెలు ఉన్నాయి. మేమంతా చూసాము. అన్ని చోట్ల కంటే ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న గేదెలు ఉన్నాయి. బయట వాటితో పోల్చుకుంటే పూటకి 10 లీటర్లు. ఇక్కడ ఉండే సైజులు కానీ బ్రీడ్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. దిగుబడి రావాలంటే ముర్రా జాత గేదెలలోనే అది సాధ్యం అవుద్ది. సాధారణ రైతులకు కూడా ఈ శ్రమని అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నారు. పశుసంపదని ఆయన 5 లక్షలకి ముర్రా జాతి మామూలు జాతి దున్నపోతుల్ని ₹1,00,00,000 వరకు వెచ్చించి ఈ రోజు ఆయన కొన్నారంటే దానికి ఏంటంటే ఈ రోజు ఆయన ఒక్క స్వార్థానికి కాదు, ఈ రోజు గవర్నమెంట్ వారు ఆయన ఎదరికి ఇంకా ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ఇంకా మంచిగా మన ఆంధ్రప్రదేశ్ లో ముర్రా జాతిని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆయన ఎన్నో రకాలుగా కృషి చేస్తాక ముందుకెళ్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఏబీసీ గిత్తలు పాల ఉత్పత్తిలోనే కాదు పోటీల్లోనూ సత్తా చాటుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగిన వివిధ బండలాగుడు, బల ప్రదర్శనల్లో ముర్రా దున్నలు, ఒంగోలు ఎడ్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి. మేలుజాతి పశుగణాల ఒరవడి కోసం ఏబీసీ కృషికి సర్కార్ సహకారం తోడైతే పాడి రైతులకి మంచి జరుగుతుంది అనడంలో మీమాంస లేదు.